నాకు తెలిసిన వాళ్లలో ఓ మంచి కుర్రాడున్నాడు. మీ అర్చనకి ఈడు జోడు సరిపోతుంది. ఇక ఉద్యోగం అంటావా, సాఫ్ట్వేర్ ఇంజనీరు. జీతం నెలకి 60,000 పైమాటే. ఈ సిటీలోనే వాళ్ళకి 2 ఇళ్లున్నాయి. ఒక్కడే కొడుకు, బుద్ధిమంతుడు, ఎలాంటి దురలవాట్లు లేవు. దానికి నాది పూచి. ఈ సంబంధంగానే మీ అర్చనకి కుదిరిస్తే జంట చూడముచ్చటగా ఉంటుంది. ఏమంటావు కోటి? మాట్లాడమేమయ్యా? ఇప్పట్లో మా అర్చనకి పెళ్లి చేయదలుచుకోలేదు. అదేమిటి? ఓహో, కట్న కానుకల విషయమా? వాళ్ళకసలు అలాంటి ఆశలేమీ లేవు. పిల్ల నచ్చితే చాలు. దయచేసి వివరాలు అడగండి. ఉంటాను. కోటి, కోటి, జరగని పెళ్లికి ఎందుకమ్మా ఇవన్నీ? ఇలా వెళ్ళి అలా వస్తారనుకున్నాను. చాలాసేపు మాట్లాడినట్టున్నారే. ఇంటి వానరు గారు ఏమంటున్నారు? కొంప తీసి ఇంటద్దేమీ పెంచమనలేదు కదా? మరేమన్నారు? అర్చనకి పెళ్లి చేస్తారా? మంచి సంబంధం ఉంది అన్నాడు. మరి మీరేమన్నారు? ఏమంటాను? ఇప్పట్లో మా అర్చనకి పెళ్లి చేయడానికి మాకు ఇష్టం లేదు. క్షమించండి అని చెప్పేసి వచ్చాను. అన్నీ సక్రమంగా కుదిరితే ఈ పాటికి ఏం చేస్తాం? దాని నుదుట కళ్యాణ రేఖని ఆ భగవంతుడు ఎప్పుడు రాసిపెట్టాడో. ఏమండి, సౌందర్య కాపురానికి వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిగా ఉందండి. మీరేమో బిజినెస్ పనుల మీద వెళ్ళిపోతారు. నాకేమో ఒక్కదానికి ఇంట్లో బోర్ కొడుతోంది. పిచ్చెక్కినట్టుంటోందండి. బోర్ కొడితే ఫోన్ చేసి మాట్లాడుకో. ఎవరొద్దన్నారు? అబ్బా, ఫోన్లో ఎంతసేపు మాట్లాడుకుంటామండి? అయినా అన్ని విషయాలు ఫోన్లో చెప్పుకోలేం కదా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమండి, ఒక్కసారి మనం హైదరాబాద్ వెళ్ళి సౌందర్యం చూసొద్దామండి. దాని కొత్త కాపురం ఎలా ఉందో, అత్తగారింట్లో వాళ్ళు దాన్ని ఎలా చూసుకుంటున్నారో. సంగీత, నీకా దిగులేమీ అక్కర్లేదు. నీ కూతురు అడుగుపెట్టింది చదువు, సంస్కారం, మంచితనం, మానవత్వం ఉన్న హరిప్రసాద్ గారింట్లో. దిగులంటూ ఉంటే గింటే వాళ్లకుండాలి. కొత్త కోళ్ల తమతో కలిసిపోతుందో లేదో అని. అంటే అక్కడికి వాళ్ళందరూ మంచివాళ్లు, మనసున్నవాళ్లు. నా కూతురు మాత్రమే బుద్ధిలేంది అంటారు, అంతేనా? ఆ మాట నేననలేదు. అనకపోతేనే? మీ ఉద్దేశం మాత్రం అదే కదా. అవకాశం దొరికినప్పుడల్లా నన్ను నా కూతుర్ని ఆక్షేపించకపోతే మీకు నిద్రే పట్టదు కదా. ఎదుటివాళ్లు ఆక్షేపించారని గింజుకునే ముందు మనం ఎలా ఉన్నామో, ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అవునులేండి, నేను నా కూతురు ఏం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది.
అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళకి కంచాలు అని ఊరికే అన్నారా? ఇదే నోటి దురుసు నీ కూతురికి వచ్చింది. అచ్చుగుద్దినట్టు అమ్మ లక్షణాల్ని పుణికిపుచ్చుకుంది. ఏం దిగుల్లేదు. మీలాగా కడుపులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోలా నటించడం మాకు రాదు, నా కూతురికి చేత కాదు. మ్యాటర్ ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడమే మా ఇద్దరికి తెలుసు. ఇదే తప్పు అనేది. ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నన్నాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ పెళ్లి చేసుకున్న అత్తవారింట్లోకి అడుగు పెట్టాక కూడా నా ఇష్టం వచ్చినట్టే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టే ప్రవర్తిస్తాను, నా మాట తీరింతే, నేను మారనంటే మారను అని మొండిగా ప్రవర్తిస్తే నష్టం తనకే. కాపురాన్ని నిలబెట్టుకున్నా కూలదోసుకున్నా అది ఆడదాని చేతుల్లోనే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారండి? శుభమా అని సౌందర్య కాపురానికి వెళ్తే ఆ కాపురం నిలబెట్టుకుంటుందో కూలదోసుకుంటుందో అని అశుభం మాటలు మాట్లాడతారేంటండి? అసలు మీరు కన్నతండ్రేనా? సంగీత! అవునండి. ఇప్పుడు మీరన్నారే నోటికి ఎంతొస్తే అంత వాగేయడమని. ఇప్పుడు ఆ పనిచేసింది తమరే. నా కూతురు మీరనుకున్నంత తెలివి తక్కువదేమీ కాదు. ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో సౌందర్యకి మీకంటే నాకంటే కూడా చాలా బాగా తెలుసు. ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా నా కూతురు అనుకున్నది సాధించి తీరుతుంది. అది కాలేజీలో ఉన్నా ఫస్టే, కాపురానికి వెళ్ళినా ఫస్టే. ఓడిపోవడం, తలదించుకోవడం సౌందర్యకి అలవాట్లేదు. సౌందర్య, సౌందర్య, ఇంకా పడుకునే ఉన్నావా? లేగు. బద్ధకంగా ఉంది కృష్ణ, ఇంకాసేపు పడుకుంటాను. అయ్యో, టైం 9 దాటింది. ఈ పాటికి డాడీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసి ఉంటారు. రండి మామయ్య గారు, మీ గురించే వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేయడం ఏంటి? రోజు నాన్నగారు టైం అంటే టైమే. మా బాగా చెప్పావు మామయ్య గారు. ఈ రోజు నేను నా చేతితో మీకు టిఫిన్ వడ్డిస్తాను. అయ్యో, నీకెందుకు బాబు శ్రమ? నేనున్నానుగా, నేను వడ్డిస్తాను, నువ్వు కూర్చో. సరే. కల్పు, చూసావా అత్తగారికి నేనంటే ఎంత అభిమానమో? అన్నపూర్ణ, నీ కొడుకు కోడలేరి? వాళ్ళు అయ్యో సౌందర్య, నీకెలా చెప్పేది? డాడీకి టైం అంటే టైమే. రోజు 9 అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్కి రెడీగా ఉండాలి. ప్లీజ్, ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదు, ఫీల్ అవుతారు. సౌందర్య, నేను కిందకి వెళ్ళి ఎలాగోలా మేనేజ్ చేస్తాను. నువ్వు ఒక 2 మినిట్స్లో, పోనీ ఒక 5 మినిట్స్లో సరే ఫ్రెష్ అప్ అయి వచ్చేసే ప్లీజ్. థ్యాంక్ యూ. కల్పు, ఇదిగో ఇడ్లీ. అబ్బా, రోజు ఇడ్లీలు తిని తిని బోర్ కొడుతుంది. నాకు మసాలా దోశ కావాలి. ఓకే అమ్మా లక్ష్మి, ఓ మసాలా దోశ త్వరగా. సారీ డాడీ, కొంచెం లేట్ అయింది. కోడలు రాలేదే? వచ్చేస్తుంది డాడీ, స్నానం చేసి వచ్చేస్తుంది. కృష్ణ, కోడలికి మన ఇంటి పద్ధతుల గురించి చెప్పలేదా? తెల్లారుగానే లేవటం, లేచిన వెంటనే స్నానం చేయటం, ఆ తర్వాతే డైనింగ్ టేబుల్ దగ్గర రావటం చెప్పలేదా? అంటే డాడీ, అది సౌందర్యకి ఇంకా మన ఇంటి పద్ధతులు తెలియవు. తెలిసిన పాటించం. ఎందుకంటే ఇలాంటి పద్ధతులేవి మా ఇంట్లో లేవు కాబట్టి. 20 ఏళ్లుగా అలవాటు లేని పద్ధతుల్ని ఇప్పుడు అలవాటు చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి. సౌందర్య,
కృష్ణ, నేను నాకు నచ్చినట్టుగానే ఉంటాను. ఇంకెవరి కోసమైనా సరే నా అలవాట్లను మార్చుకోను. పుట్టింట్లో ఉన్నట్టు అత్తవారింటికి వచ్చాక కూడా ఉండాలంటే కుదరదు. కృష్ణ, కుటుంబం అన్నాక నచ్చినా నచ్చకపోయినా అందరూ కొన్ని పద్ధతుల్ని పాటించి తీరాలి. అమ్మా, బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీలా? ఇలాంటి చెత్త తినడం నా వల్ల కాదు. రేపటి నుంచి ఏ నూడిల్స్ కార్న్ ఫ్లాక్స్ రెడీ చెయ్యి, అర్థమైందా? అలాగేనమ్మా. ఈ మాత్రం దానికి టైమింగ్లు, పద్ధతులు, లెక్చర్లు. సౌందర్య ప్లీజ్. సారీ కృష్ణ, అలాంటి స్టఫ్ తినడం నా వల్ల కాదు. అన్నయ్య, అసలు వదిలి ఏమనుకుంటుంది మన గురించి? క్లియర్ గానే చెప్పింది కదా కలుపు, ఇదంతా చెత్త స్టఫ్ అని. ఏమండి, ఏమిటండి టిఫిన్ చేయకుండా? కడుపు నిండిపోయింది. కృష్ణ, తెలిసిన వారికి చెప్పొచ్చు, తెలియని వారికి నచ్చ చెప్పొచ్చు. తెలిసి తెలియక ముందుగా ప్రవర్తించే వారికి ఎవరేం చెప్పినా లాభం లేదు. కట్టుకున్నవాడివి నువ్వే చెప్పాలి. నమస్తే మేనేజర్ గారు. ఓ రామ్, మీరా? ఏంటి సంగతులు? ఎలా జరుగుతుంది మీ పని? బాగానే జరుగుతోంది. సమ్మర్ కదా, పవర్ బ్రేక్ డౌన్ అయితే ప్రొడక్షన్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? నాకు ఆ ప్రాబ్లం లేదండి. మా వర్కర్స్ చాలా సిన్సియర్. అందుకేగా చిన్న మెకానికల్ షాప్తో మొదలుపెట్టి 5 ఏళ్లలో ఫౌండరీ లెవెల్కి తీసుకెళ్ళావు. నాదే ఉందండి. అంతా మా వర్కర్స్ సిన్సియారిటీ, మీలాంటి వాళ్ళ కోఆపరేషన్. సిన్సియారిటీకి మా కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుందయ్యా. ఇంతకీ ఏంటి విషయం? అదే, మేం సప్లై చేసిన మెటీరియల్ తాలూకు అమౌంటా? ఇంకా మీకు ఇవ్వలేదా? అవునండి, కిందటి నెల ఇవ్వాల్సిన అమౌంట్ ఇంకా రాలేదు. అందుకే కొంచెం ప్రాబ్లంగా ఉండి. తెలుసయ్యా, ఈ ఫీల్డ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్నీ నాకు తెలుసు. అందుకే మీరా చెక్కులు రెడీ చేస్తే ఏంటయ్యా, నెల రోజుల కిందటే ఆల్రెడీ చేసే ఉంచాను. కానీ మా ఏజెన్సీ ఓనరు ఫ్యామిలీతో స్టేట్స్కి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు పెండింగ్ చెక్కుల మీద సంతకాలు చేసి వెళ్ళండి అంటే వచ్చాకే అన్నాడు. ఇంకో వారం దాకా రాడయ్యా. ఇంకో వారం దాకా రాడా? ఏంటి సార్ మీరు అనేది? ఇలాగైతే మేము మా వర్కర్స్కి జీతాలు ఎలా చెల్లించాలి? ఇదిగో రామ్, బిజినెస్ అనగా కాస్త వెనక ముందు ఉంటుందయ్యా. ఇవన్నీ తప్పవు. ఎంత తేలిగ్గా చెప్పారు సార్. మెటీరియల్ సప్లై చేసి డబ్బు కోసం నెలల కొద్దీ ఆగాలంటే ఎంత కష్టమో మీకేం తెలుసు. ఏంటి అక్కడికి నీకు ఒక్కడికే పెండింగ్లో పెట్టేట్టు మాట్లాడుతున్నావు? ఇదిగో ఇంత లిస్ట్ ఉంది పెండింగ్లో. వేరే వాళ్ళ సంగతి నాకెందుకు సార్, ముందు నా విషయం చెప్పండి. చెప్పేదేముంది, మా ఓనర్ వచ్చాకే అన్నీ. అప్పటిదాకా మా వర్కర్స్కి జీతాలు అందకపోతే వాళ్ళు ఎలా బతకాలి? అది నీ ప్రాబ్లం, మా ప్రాబ్లం కాదుగా. మేనేజర్ గారు అరవకు. నువ్వు సప్లైర్, మేము ఏజెంట్ మీ అంతే. నీకు నాకు మధ్య కరెన్సీ మేటర్ తప్ప కన్నీళ్ళ మేటర్ ఉండదు. నీ వర్కర్స్కు నువ్వు జీతాలు ఇచ్చుకోకపోతే అది నీ కర్మ. ఇది అన్యాయం. ఏంటి అన్యాయం? స్టాక్ తీసుకుని పేమెంట్ ఇవ్వకపోవడం. మిస్టర్ రామ్, ఏదో మంచివాడివి కదా అని మెల్లగా మాట్లాడాను. నువ్వు ఒక్కడవే కాదు మాకు స్టాక్ సప్లై చేసేది. నీలాంటి సప్లైయర్స్ మాకు చాలా మంది ఉన్నారు తెలుసా? అర్థమైంది సార్. మాలాంటి సప్లయర్స్ 100లో, మీలాంటి ఏజెన్సీలు 4-5. అందుకేగా ఈ ఎక్స్‌ప్లాయిటేషన్. మిస్టర్ రామ్, అన్యాయం, ఎక్స్‌ప్లాయిటేషన్ అంటూ పెద్ద పెద్ద మాట మాట్లాడు. ఇది బిజినెస్. తట్టుకున్నవాడు నిలబడతాడు, పట్టుకునేవాడు పడిపోతాడు. దట్స్ ఆల్. నౌ యూ కెన్ గో. అవునరా రేయ్,
నేను నా టాక్సీ బుక్ చేసుకున్న మార్వాడి ఎక్కే ముందు ఏం ఫోజు కొట్టిండ్రా. జర దూరం వెళ్ళినా సమజైంది ఆ సోగ్గాడి అసలు సంగతి. ఆడు ఈదిలో పులి ఇంట్లో పిల్లి అన్నట్టు. జోరూకా గులాం పైసలు ఖర్చు పెట్టడానికి పిసినారితనం చేస్తే ఆరి పెళ్ళని తిట్టింది చూడరా. హిందీలో నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టింది బండబూతులు. గప్పుడు చూడాలి అయ్యగారి ముఖం మాడిపోయిన బల్బు లెక్క అయింది అన్నట్టు. అబ్బా అన్న రోజు నీ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే స్క్రీన్ మీద సినిమా చూసినట్టుగా ఉందన్న. మరి ఏందన్నట్టు మనం అసలు మహబూబ్ నగర్ కాడ నుంచి ఈ సిటీకి ఎందుకు వచ్చినట్టు? సినిమాలో చేరి స్టోరీ రైటర్ అయితే మన కదూ. రైటర్ అవుదామని వచ్చావు, డ్రైవర్ గా సెటిల్ అయిపోయావు. మరి ఏం చేస్తాంరా, మన స్టోరీకి ఇట్లా ఉండాలని ఆ పైవాడు మనం పుట్టక ముందే డిసైడ్ చేసిండు. అట్లనే ఫిక్స్ అయినాం. అది ఏంటి కోటి బాయ్, ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటావు. మేం ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి బాయ్, నీకు నవ్వు రావట్లేదా లేక నవ్వుడే రాదా? నా తీరే అంత. ఏం తీరో బాయ్, నువ్వు ఈ ట్రావెల్స్ లో చేరినప్పటి నుంచి చూస్తున్నా ఏదో పోగొట్టుకున్న లెక్క మూతి అని పెట్టుకుంటావేటి? ఇదిగో బాయ్, మన లైఫ్ ఏంది? తెల్లారులేసిన సంధి ఈ టాక్సీ తోలుడే తోలుడు. గీ చేతిలో స్టీరింగు, గీ చేతిలో గేరు, ఎక్సలేటర్ తొక్కుడు, మీటర్ రీడింగ్ చూసుడు. అసలు మన బతుకులకి రెస్ట్ అనేది ఉందా చెప్పు? అందుకే జరా పురుషత్ దొరికితే గీ దోస్తులతోటి కాస్త ఎంజాయ్ చేస్తే అన్ని బాధలు మర్చిపోతాం అన్నట్టు. అరే ఏంది బాయ్, నాతో నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు గమ్మునుంటావేంది? మా గ్యాంగ్లో నీకు దోస్తు చేయడానికి ఎవరు నచ్చలేదా? అదేం లేదు. లేకుంటే మరేంది బాయ్, అసలు ఎవరితోనూ కలవకుండా ఎట్టుంటా బాయ్? నీకు ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం లేదా? పోరా బయటికి. చలో, మేమంటే నీకు నచ్చలేదు అనుకో, ఇది చెప్పు, అసలు ఈ లోకంలో నీకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారా లేదా? లేరు. ఈ ప్రపంచంలో నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. సార్ ఏంటి? జీతాలు ఇచ్చి 2 నెలలైంది. రామ్ గారి పరిస్థితి మాకు కూడా తెలుసు, కానీ మా సంసారాలు కూడా గడవాలి కదా సార్. తిరుపతి, మీ బాధ నాకు అర్థమైంది. ఇవాళ తప్పకుండా వర్కర్స్ అందరికీ జీతాలిచ్చే ఏర్పాటు చేస్తాను. మన సార్ ఆ పని మీదే వెళ్ళారు. ఏంటి సార్ ఇదే మాట వారం రోజులు చెప్తున్నారు, మీరు జీతం ఇచ్చింది లేదు, మేము తీసుకున్నది లేదు. ఇలాగైతే కష్టం సార్. ప్లీజ్ నా మాట నమ్మండి. ఈ వేళ ఎలాగైనా మీ అందరికీ జీతాలు ఇప్పించే పూచీ నాది, సరేనా? కాదంటే మాత్రం చేసేదేముంది. సరేలే, పని చూసుకో. సరే కానీ రామ్, ఏమైందిరా? డబ్బు దొరికిందా? అదేంటి, మనం సప్లై చేసిన మెటీరియల్ తాలూకు డబ్బు రావాలి కదా? రావాలి, కానీ ఇవ్వడానికి ఆ కంపెనీ ఓనర్ ఊళ్ళో లేడు, స్టేట్స్కి వెళ్ళాడట. ఆయన స్టేట్స్కి వెళ్తే మనకేంట్రా? స్టాక్ తీసుకున్నవాడు డబ్బులు ఇవ్వాలి కదా. ఏం చేస్తాం, కష్టం మందైనా డబ్బిచ్చేవాడికి లోకవేగా. ఇప్పుడు ఏం చేద్దాం? జీతాలు ఇవ్వలేదని వర్కర్స్ గొడవ చేస్తున్నారు. నువ్వు రాగానే వాళ్ళకి పేమెంట్ ఇప్పిస్తానని ప్రామిస్ కూడా చేశాను. మరి ఇప్పుడు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? బెనర్జీ, వర్కర్స్ అందరికీ నువ్వే ఏదోలా కన్విన్స్ చేసి చెప్పు. మన కోసం ఎన్నాళ్ళు ఆగారు, ఇంకో 2 రోజులు ఓపిక పట్టమను. 2 రోజులు ఆగితే మాత్రం 2 నెలల జీతాలు ఎలా ఇస్తాం? తప్పకుండా ఇద్దాం. రేపో పెద్ద ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళు తప్పకుండా లోన్ శాంక్షన్ చేస్తారు. మన టెన్షన్స్ అన్నీ తీరిపోతాయి. అలాగే, ఇంకో 2 రోజులు ఆగమని వర్కర్స్కి నచ్చ చెప్తాను. కానీ ఆ తర్వాత మాత్రం తెలుసు, నేను అదృష్టాన్ని నమ్ముకోలేదు, కష్టాన్ని నమ్ముకున్నాను. మనందరం చెమటోడ్చిన కష్టం ఎన్నటికీ వృధా కాదు.
అమ్మగారు కాఫీ అండి. అక్కడ పెట్టు. ఇవాళ రాత్రి డిన్నర్లోకి ఏం వండుతున్నావు? చికెన్ ఫ్రైనా మటన్ కర్రీనా? అయ్య బాబాయ్ వాళ్ళు శనివారం కదండి. అయితే అయితే ఏంటమ్మగారు, ఈ ఇంటి పద్ధతులు తమరికి ఇంకా తెలిసినట్టు లేదు. శనివారం నాడు ఇంట్లో ఎవరూ నీసు ముట్టరు, అన్నీ కాయగూరలే. శనివారం వెంకటేశ్వరం రోజు కదండి. స్టాప్ ఇట్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? శనివారం నాడు కాయగూరలే తినాలని, నాన్ వెజ్ తినకూడదని డైరెక్ట్ గా ఆ తిరుపతి నుంచి ఆ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి చెప్పాడా? అంటే అమ్మ, అది శనివారం నాడు పెద్దయ్య గారు అందరూ అలాగే తినాలని. నాన్ సెన్స్. శనివారం నాడు వెజ్ తినాలని ఆయన సెంటిమెంట్ అయితే ఆయన గారిని మాత్రమే తినమను. ఎవరు ఎప్పుడు ఏం తినాలో డిక్టేట్ చేయడానికి ఆయన ఎవరు? అమ్మా, సండే టు సాటర్డే ఎనీ డే నాన్ వెజ్ లేందే ఈ సౌందర్యకి ముద్ద దిగదు. అండర్స్టాండ్? ఇవాళ రాత్రికి నాకు చికెన్ ఫ్రై కావాలి. రెడీ చెయ్యి. ఇవాళ రాత్రికా? ఎస్, ఇవాళ రాత్రికి చికెన్ ఫ్రై. పెద్దయ్య గారు తిడతారేమోనమ్మా. ఈ ఇంటి కోడల్ని నేను చెప్తున్నాను, చెయ్యి. కానీ అమ్మా, పద్ధతులు మారితే పెద్దయ్య గారు తిడతారేమోనమ్మా. షట్ అప్. పద్ధతిని మార్చేస్తే పెద్దయ్య గారు నిన్ను తిట్టడం మాత్రమే చేస్తారు. మార్చకపోతే నేను నిన్ను పళ్ళలోంచి తీసి పారేస్తాను. అట్టగేనమ్మా. ఈ ఇంట్లో నిన్నటి దాకా ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ ఈ రోజు నుంచి నేను చెప్పినట్టే జరుగుతుంది. జరిగి తీరాలి.